నార్త్ స్టేట్స్లో పావుబాజీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అసలు ఇది ఎలా చేస్తారో చూస్తే మీరు ఇంకొకసారి దీన్ని అసలు తినరు. చూడండి, ఈ పావుబాజీ మిక్చర్ని వాళ్ళు ఎలా కాళ్ళతో తొక్కుతున్నారో, అండ్ చూడండి వీళ్ళు ఎలా పావుబాజీ బ్రెడ్ని తయారు చేస్తున్నారో. వీళ్ళు ఫ్లోర్ పైన ఉంచి దాన్ని ఎలా తయారు చేస్తున్నారో చూడండి. అండ్ వాళ్ళు చేతులతోనూ కాళ్ళతోనూ దాన్ని పిసుకుతున్నారు. ఇది చెరుకు రసాన్ని వేడి చేసిన తర్వాత వచ్చే పదార్థం. అతను చూడండి ఎలా తీస్తున్నాడో. చెప్పులు వేసుకొని మరి లోపలకు దిగి తను ఎలా బయటికి తీస్తున్నాడో చూడండి. అండ్ ఆ చెప్పులు వేసుకొని అతను ఎన్ని చోట్లకు తిరిగాడు. అండ్ తను చెప్పులు విప్పకుండానే లోపలికి ఎక్కి ఆ చెప్పులతోనే ఆ పదార్థాన్ని ఎలా బయటికి తీస్తున్నాడో చూడండి. అండ్ చెరుకుని ఎలా జ్యూస్ చేస్తున్నాడో చూడండి. దాన్ని ఒక మిషన్లో వేసి ఆ మిషన్ని అసలు కరిగినట్టు కూడా లేరు. తర్వాత దాన్ని ఒక చాలా చండాలమైన పైప్లో వేసి దాన్ని ఆ బాండిల్లోకి వేశారు. ఆ పైప్ని అసలు కడిగి కూడా ఉండరు. అండ్ మళ్ళీ ఆ బాండిల్ని నెక్స్ట్ రౌండ్ కోసం మళ్ళీ దాంట్లోనే వేశారు. అది కడగను కూడా కరగలేరు. అండ్ మీరు కనుక చూసినట్టయితే ఇక్కడ ఒక రెడ్ కలర్ కవర్ బయటికి వచ్చింది ఆ జ్యూస్లో. చూడండి వాళ్ళు అసలు ఎంత క్లీన్లీనెస్ పాటిస్తున్నారో. మీరు బయట ఎన్నో జ్యూస్ని తాగి ఉంటారు, కానీ ఆ జ్యూస్ని తాగే ముందు అది అసలు ఎలా తయారు చేస్తారో మీరు కనుక అస్సలు ఊహించలేరు. చూడండి, నార్మల్ జ్యూసెస్ ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు, కానీ జ్యూస్ వేసేటప్పుడు ఎన్నో ప్రమాదాలు జరగచ్చు. ఇతను చూడండి ఒక గ్లాస్లో జ్యూస్ నింపుతున్నాడు. ఆయన తన జ్యూస్ నింపే టైంలో ఒక గ్లాస్ పగిలి దాంట్లో పడింది. ఆయన తను ఏమీ పట్టించుకోకుండా మళ్ళీ నెక్స్ట్ గ్లాస్లో జ్యూస్ని నింపుతున్నాడు. ఆయన నింపే టైంలో ఒక గాజు ఒక్కని తను అలా చేతితో తీసి బయటికి వేశాడు. అండ్ దాంట్లో చాలా గాజు ఒక్కలు ఉంటాయి, కానీ అతను ఏం పట్టించుకోలేదు. నిజానికి దాన్ని పారపోసి లేదా దాంట్లో గాజు ఒక్కలని బయటికి తీసి తన జ్యూస్ని ఇవ్వాలి, కానీ తను అదేమీ పట్టించుకోవడం లేదు. ఈ వ్యక్తిని చూడండి, పాలల్లో నీళ్లు కలుపుతారు, అది మనందరికీ తెలిసిందే. కానీ ఇతను చూడండి, పాలల్లో మంచినీళ్ళు కలిపితే అదేమీ కాదు, కానీ ఇతను ఆ మురికి చెరువుల్లో ఉంచి వాటర్ తీసి ఆ పాల డబ్బాలలో నింపుతున్నాడు. అండ్ ఆ వాటర్ చూడండి ఎంత మురికిగా ఉన్నాయి, కానీ అతను అదేమీ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే తనకు రావాల్సిన డబ్బులు తనకి వస్తాయి కాబట్టి తను ఏమీ పట్టించుకోలేదు. ఇతను చూడండి, ఒక పెద్ద పాత్రలో తినే పదార్థం ఏదో ఉంది. అండ్ దాన్ని బయటకు తీయడానికి అతను ఎలాంటి బకెట్స్ని వాడుతున్నాడు. అండ్ దాంట్లో ఇంకొక వ్యక్తి నార్మల్గానే నిలబడ్డాడు. మనం నార్మల్గా చికెన్ సెంటర్ నుంచి చికెన్ తెచ్చుకుంటాం, కానీ అది మన చేతికి వచ్చే ముందు అసలు ఎన్ని చోట్ల తిరిగిందో, దాన్ని ఎలా పెంచారో మనకు తెలియదు. అది పెరగడానికి వాళ్ళు ఎన్నో రకాల యాంటీబయాటిక్స్ అండ్ ఇంజెక్షన్స్ని వాళ్ళకి ఇస్తారు. అండ్ వాటన్నిటిని ఒకే చోట దగ్గరగా ఉంచడంతో కొన్ని అక్కడే చచ్చిపోతాయి. అండ్ ఈ వీడియోలో చూడండి, ఒక ట్రేలో నుంచి ఒక చికెన్ బయటకు పడింది. అండ్ తను దాన్ని కడగకుండానే అలానే తీసి మళ్ళీ దాన్ని ఆ ట్రేలోనే వేశాడు. తను నార్మల్గా దాన్ని కడిగి దానిలో వేసి ఉండాల్సింది, కానీ అతను అదేమీ పట్టించుకోలేదు. నార్మల్గా దాన్ని తీసి మళ్ళీ తిరిగి ట్రేలోనే వేశాడు.